హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలు మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు మనోజ్ ఉండండి, ఈ గొడవ వల్ల ఆ ఫంక్షన్ లో తినడానికి కూడా కుదరలేదు, వెంటనే అందరికి ఆర్డర్ పెడతాను అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఛీ, అసలు నువ్వు మనిషివేనారా? అంత గొడవ అయ్యి అందరూ ఇంత కోపంగా ఉంటే తిండి గురించి మాట్లాడతావేంట్రా అని అంటుంది. అప్పుడు మనోజ్, ఆకలిస్తున్నప్పుడు తిండి గురించి మాట్లాడకుండా ఇంకేం మాట్లాడాలమ్మా అని అంటాడు. ఏం కాదులే గాని ఆ గొడవ గురించి నువ్వు ఇంక వదిలేయమ్మా, ఎక్కువ ఆలోచించుకు, ఆలోచించి బీపీని పెంచుకోమాకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, బీపీ వస్తే రానిరా, నేనసలు పోతే పూర్తిగా దరిద్రమే వదిలిపోతుంది అని అంటుంది. అప్పుడు రోహిణి, ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు ప్రభావతి, మరి ఆ బాలుగాడు చేసిన పనికి నేను ఇంకెలా మాట్లాడాలి? వాడు చేసిన గొడవ వల్ల, వాడి రౌడీజం వల్ల ఈ రోజు శృతి రవిలు ఇద్దరు ఈ ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయారు. దీనికంతటికి కారణం వాడే కదా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే సత్యం కూడా వచ్చి, ప్రభా, నువ్వు ముందు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా, శృతి గురించి రవి చూసుకుంటాడు కదా, మనం వస్తూ చెప్పి వచ్చాం కదా, అమ్మాయికి సర్ది చెప్పి ఇంటికి తీసుకొని రమ్మని అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అది కాదండి, శృతి వస్తానన్నా కానీ వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు రానివ్వకుండా చేసేలాగా ఉన్నారు, ఇదంతా ఆ బాలు కారణంగానే జరుగుతోంది కదా అని అంటుంది. అప్పుడు సత్యం, ఇంకొక మాట బాలుని అన్నావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు, నోరు మూసుకొని లోపలికెళ్ళు అని అంటాడు. ప్రభావతి పెట్టుకున్న లాంటి తినాలివా ట్రెడిషనల్ ఎథనిక్ పర్ల్ గోల్డ్ ప్లేటెడ్ బిగ్ ఆక్సిడైజ్డ్ జుమ్కా సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయి ఫ్రెష్ అయ్యి హాల్లోనే కూర్చుంటుంది. బాలు మీనలు ఎప్పుడు వస్తారా, వాళ్ళిద్దరిని ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటేయాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. బాలు మీనలు ఇద్దరు వస్తారు. అలా ఇద్దరు లోపలికి వెళ్లిపోతుంటే అప్పుడు ప్రభావతి, ఆగండి అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఆగి చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి, ఏంటి సరాసరి లోపలికి వెళ్లిపోతున్నారు అని అంటుంది. అప్పుడు బాలు, మా ఇంట్లోకి మేమొచ్చి లోపలికి వెళ్తున్నాం, దాంట్లో నీ పర్మిషన్ కూడా తీసుకోవాలా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఇది నా ఇల్లు, మీ ఇల్లు ఎప్పుడయింది? మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడు మీనా, ఎందుకు వెళ్ళకూడదు అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, ఎందుకంటే ఇదంతా జరగడానికి కారణం నీ భర్తే కాబట్టి నీ భర్తకి ఈ ఇంట్లో చోటు లేదు అని అంటుంది. ఆ మాట వినగానే సత్యం, ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలుకి ఈ ఇంట్లో చోటు లేకపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఇదంతా అసలు మీ వల్లేనండి, వీడిని ఊరి నుంచి తీసుకురావద్దు అంటే తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు, వీడేమో ప్రతి ఫంక్షన్ లో ఇలా గొడవలు చేస్తూ మన నెత్తిన తలవంపులు తీసుకొస్తున్నాడు, ఇప్పుడు గనక మీరు ఒక్క మాట మాట్లాడారంటే మాత్రం నా మీద ఒట్టే అని అంటుంది. అప్పుడు సత్యం, అది కాదు ప్రభా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఇంకేం మాట్లాడకండి అని అంటుంది. అప్పుడు మీనా, ఇంట్లో స్థానం లేనంత తప్పేం చేశారత్తయ్య ఆయన అని అంటుంది. అప్పుడు ప్రభావతి, మీ ఇద్దరి కారణంగా, ముఖ్యంగా వీడు చేసిన గొడవ కారణంగా నా కొడుకు కోడలు ఇద్దరు ఇప్పుడు ఇంటికి రాకుండా బయటికి వెళ్లిపోయారు, అందుకే మీ ఇద్దరికి ఈ ఇంట్లో చోటు లేదు, వెంటనే నా ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు బాలు ఇంకా ఏమీ చెయ్యలేక తను కూడా కోపం వచ్చి బాలు మీనని తీసుకొని వెళ్లి ఇద్దరు బట్టలు సర్దుకొని కిందకు వచ్చి సత్యంతో చెప్పి ఇద్దరు ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోతారు. రోహిణి, మనోజ్లు ఇద్దరు బాలు మీనలు ఇంట్లోంచి వెళ్లిపోతున్నారని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. కానీ సత్యం బాలు మీనలు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారని చాలా బాధపడుతూ ఉంటాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.